హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నేహతో స్నేహం. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసేటప్పుడు క్రంచీగా రావడానికి యూస్ చేసే కోటింగ్ బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ తయారు చేయడానికి మనకు కావాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ బ్రెడ్ స్లైసెస్. ఫస్ట్ మనం బ్రెడ్కు ఉండే సైడ్స్ కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవడానికి మనం ఓన్లీ వైట్ పార్ట్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ని కూడా మనం బ్రెడ్ హల్వా అండ్ బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని హాఫ్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఈ పొడిని లో టు మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండాలి. వన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి బ్రెడ్ క్రమ్స్ చాలా క్రిస్పీగా కూడా తయారవుతాయి. హై ఫ్లేమ్లో మాత్రం ఈ బ్రెడ్ క్రమ్స్ని ఫ్రై చేసుకోవద్దు. అలా చేసినట్లయితే మనకి పెద్ద పెద్ద ఉండలుగా తయారైపోతాయి. మనకి బ్రెడ్ క్రమ్స్ తయారైపోయాయి. మీకు చిన్న చిన్న ఉండలుగా కనిపించినట్లయితే ఇంకొకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. బయట మార్కెట్లో చూసినట్లయితే బ్రెడ్ క్రమ్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం ఇంట్లో అయితే చాలా తక్కువ ప్రైస్తోనే తయారు చేసుకోవచ్చు. అండ్ మన చేతులతోనే మనం తయారు చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.